హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా స్పెషల్ వచ్చి పెసరట్టు. సరే కానీ నేను మీకు ఒక టాపిక్ చెప్పాలనుకున్నాను. అదేంటంటే మన హిందువులు ఎంతగానో పూజించే ఆవు గురించి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. అదేమిటంటే మన సృష్టి ఆవిర్భవించినప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యొక్క బొడ్డు నుండి పుట్టాడని మనకు తెలుసు కదా. అలా కాకుండా బ్రహ్మ నేనే ముందు కాదు విష్ణువు నేను ముందు అని గొడవ పడుతూ ఉండగా వెళ్ళి శివుడిని అడగగా శివుడు ఏమన్నాడంటే నా లింగాకారాన్ని ఆది అంతం ఎవరైతే ముందు చుట్టి వస్తారో వారే ముందుగా పుట్టినట్టు అని ఆయన చెప్పగా బ్రహ్మ విష్ణు బయలుదేరి వెళ్ళగా ఎంతకనో రాకపోయేసరికి బ్రహ్మదేవుడు అలసిపోయి ఆవుని మొగలి పువ్వుని తన వైపు అబద్ధపు సాక్ష్యము వెళ్ళొచ్చానని చెప్పమని అడగగా ఆవుని శివుడు అడగగా ముందు వైపు చూసి వెళ్ళాడని అబద్ధం చెప్పి వెనక వైపు తిరిగి వెళ్ళలేదని నిజం చెప్పింది. అందువలన శివుడు ఆవుకి నీ మొహం చూసిన వాళ్ళకి పాపాలు, నీ వెనక వైపు పూజించిన వాళ్ళందరికీ సకల సౌఖ్యాలు పొందుతారని వరం ఇచ్చిన. అదేవిధంగా మొగలి పువ్వుకు కూడా నిన్ను పూజలలో ఉపయోగించకుండా ఉండనని శపించును. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.